అందరికి నమస్తే. కమ్యూనిస్టుల భవనంలో కంపు కొట్టే పరిస్థితి తీసుకొచ్చింది ప్రస్తుతం సిచ్యువేషన్. నా వెనుక కనిపిస్తున్న పేపర్ అదే. మానవ హక్కుల వేదిక. మనిషిని మనిషిగా చూడడం సమాజానికి పాలకులకు నేర్పించే పోరాటమే మానవ హక్కుల పోరాటం. కె బాలగోపాల్ సార్ కొటేషన్ అది. హ్యూమన్ రైట్స్ ఫోరం హెచ్ఆర్ఎఫ్ వాళ్ళు ఇచ్చిన ప్రెస్ నోట్. ఇది ఎవరికి ప్రెస్ నోట్ కూడా కాదు, ఇది డీజీపీకి లేఖ రాసిండ్రు. జితేందర్ కొత్త డీజీపీ గారు ఆయనకు లేఖ రాసినారు. ఏది వాళ్ళ రాసిన లేఖ అంటే, చిక్కడపల్లి పోలీస్ ఇన్సిస్టింగ్ ఆన్ prior permission to hold meetings in Sundaraya Vijnana Kendram, Bagalingam-Palli registered. You are aware that the Human Rights Forum is non-political, non-funded citizens body. It was established with the objective of safeguarding and protecting and constitutionally guaranteed and internally recognized rights of వాళ్ళ దాని గురించి చెప్పిండ్రు. Every year, the month of October, HRF conducts a day-long seminar in memory of late K. Balagopal, the well-known human rights crusader. When we went to book the hall, the Sundaraya Vijnana Kendram in Bagalingam-Palli, the person in charge of the auditorium informed us the prior permission of the Chikkadapalli police is mandatory for booking the hall. The management of the hall informed us that the station house officer to the Chikkadapalli police station has issued a letter to management of Sundaraya Trust in Sundaraya Vijnana Kendram not to allow booking for the seminar halls in the కేంద్రం వితౌట్ పర్మిషన్ ఫర్ ద చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ అథారిటీస్. ఏంటంటే, సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఉంటుంది, మన బాలింగపల్లిలో ఉంటుంది. దాన్ని సుందరయ్య విజ్ఞాన కేంద్రం అంటే ఇక మనకు ఆల్మోస్ట్ అందరికి చాలామందికి తెలుసు. ఎందుకంటే అది సామాన్యుల భవనం, అది కమ్యూనిస్టుల భవనం. సుందరయ్య భవనం అంటే దానిలో అదొక మానవ హక్కుల వేదిక. ఎవరికి ఏం జరిగినా అక్కడ హాల్స్ బుక్ చేసుకొని మాట్లాడవచ్చు. అక్కడ పెద్ద కాస్ట్లీ ఉండదు, చాలా తక్కువ డబ్బులతో ఆ వేదిక బుక్ చేసుకొని అక్కడ రైతులు, కౌలు రైతులు, లేకపోతే అణగారిన వర్గాలు ఏదైనా కావచ్చు, వాళ్ళకి జరిగిన నష్టాన్ని వివరించే ఒక వేదిక సుందరయ్య విజ్ఞాన వేదిక. ఇప్పుడు అక్కడ పెట్టడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదంటే ఇది మొత్తం పోలీస్ హ్యాండ్ ఓవర్ అయిందంట. పోలీస్ హ్యాండ్ ఓవర్ ఎందుకైంది అసలు ఎందుకు ఈ హెచ్ఆర్ఎఫ్ లేఖ రాశారంటే, కె బాలగోపాల్ సార్ సంబంధించి ప్రతి సంవత్సరం అక్టోబర్లో ఒక డే లాంగ్ ప్రోగ్రామ్ సెమినార్ పెడతారంట. బాలగోపాల్ సార్ ఎవరో కాదు, ఆయన పరాహకుల నేత. ఆయన నోరు లేని వాళ్ళ కోసం పోరాటం కోసం సార్ చాలా చేసిండ్రు. ఇప్పుడు ఆ బాలగోపాల్ సార్ గురించి మాట్లాడేందుకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం కావాలంటే పోలీసుల పర్మిషన్ కావాలంటున్నారు. బాలగోపాల్ సార్ బళ్ళారిలో పుట్టి ఉండొచ్చు కానీ ఆయన వరంగల్లో పిహెచ్డీ చేసిండ్రు. తర్వాత మన తెలంగాణలోనే ఉన్నారు. ఆయన చాలా కార్యక్రమాలు చేపట్టిండ్రు. ఆయన గురించి కొద్దిగా చదువుతా వినండి. రాజ్యం దాని సాయుధ ముఖంగా ఉన్నటువంటి పోలీసుల అక్రమాలను ధిక్కరించి కిడ్నాపులు, ప్రాణాంతక దాడులు ఎదుర్కొన్న విరవక నిబ్బరంగా నిలిచి ముందు సాగిన సాహసి. శరీరం మాట వినడం మొదలు పెడితే అది రోజు ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది. అది సొంత శరీరాన్ని కూడా పరాయిగా భావించగలిగినటువంటి నిర్మల కారం సాధించిన అరుదైన మనిషి బాలగోపాల్. సొంత ఆస్తి మాత్రమే కాదు, ఎంచుకున్న రంగం తప్ప దేని సొంతంగా భావించకుండా ఉండడాన్ని సాధన చేసినవాడు బాలగోపాల్. సమయాన్ని, శక్తిని పూర్తిగా సామాజిక ఆచరణ మీద కేంద్రీకరించడానికి ఆయన ఎంచుకున్న ఈ మార్గం ఆయన్ను అనుసరణకు అతీతం అన్నట్టు మార్చింది. పౌర హక్కుల కోసం పనిచేసారంటే, పౌర హక్కుల సంఘం నేతలు అంటే మనకు చాలామంది గుర్తుకొస్తారు. కోనరామ్ సార్ కూడా ఒకప్పుడు పౌర హక్కుల నేతనే, ఒకప్పుడు, ఇప్పుడు లేరు. తర్వాత మన హరగోపాల్ సార్, వీళ్ళంతా చుక్క రామాయలాండ్ సార్. ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే, నోరు లేని వాళ్ళకు వీళ్ళే నోరవుతారు, పౌర హక్కుల కోసం కొట్టాడతారు. గవర్నమెంట్తో సంబంధం లేదు, ఏ గవర్నమెంట్ అని ఉండని, వీళ్ళు ఎప్పుడు ప్రజల పక్షమే ఉంటారు. అట్లా బాలగోపాల్ సార్ 2009 దాకా ఆయన అలసిపోకుండా ప్రయత్నం చేసిండు. ఆయన కోసం సెమినార్ పెడితే ఇది పరిస్థితి. నాకు తెలిసి ఆయన కోసమేనే కాదు, ఇప్పుడు ఎవ్వరు బాగలింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఒక ప్రెస్ మీట్ పెట్టాలన్నా, ఒక సెమినార్ పెట్టాలన్నా, ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకుందామన్నా పోలీస్ పర్మిషన్ కంపల్సరీ అంట. దీన్ని ఏం ప్రజాపాలన అని. తెలంగాణ ఉద్యమంలో, అంత పెద్ద ఉద్యమంలో కూడా అప్పుడు కూడా సమైక్యవాదులు కూడా సుందరయ్య విజ్ఞాన కేంద్రం మీద ఈ ఆంక్షలు పెట్టలేదు. ఇక ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ఎత్తేసిన దానికన్నా ఇది దారుణంగా కనిపిస్తుంది. ధర్నా చౌక్ ఎత్తేయడం కూడా అప్రజాస్వామికమే. ధర్నా చౌక్ ఎత్తేయడాన్ని ఎవరు సమర్థించరు.
సుందర విజ్ఞాన కేంద్రం మీద ఈ ఆంక్షలు పెట్టడం నాకు తెలిసి సుందర విజ్ఞాన కేంద్రం దగ్గరే కాదు, ఎక్కడైనా ఉండొచ్చు. ఎందుకంటే సుందర విజ్ఞాన కేంద్రంలో బహిరంగ సభలు వీటికి వీలు లేదు. బహిరంగ సభలు పెడితే ఖచ్చితంగా పోలీస్ పర్మిషన్ తీసుకుంటారు ఎవరైనా సరే, పొలిటికల్ పార్టీలు అయినా, లేకపోతే బహిరంగ సభలు పెట్టేదే పొలిటికల్ పార్టీలు. ఇక జనం కూడా దీనిలో పొలిటికల్ పార్టీలు ఎవరు ప్రెస్ మీట్లు పెట్టరు. ఇక్కడ కేవలం పౌర హక్కుల కోసం కొట్టాడే వాళ్ళు, తర్వాత హక్కులు కోల్పోయిన పౌరులు, తర్వాత సమాజంలో మేము ఏదో చెప్పదలుచుకుంటున్నాం ప్రభుత్వానికో లేకపోతే సమాజానికో మేము మా బాధ చెప్పాలనుకుంటున్న వాళ్ళు ఇక్కడ ప్రెస్ మీట్లు పెడతారు. ఒక ఎక్కడనో పెద్ద పెద్ద ఏసీ ఫంక్షన్ హాల్స్, ఏసీ రూములు బుక్ చేసుకోలేని వాళ్ళు అక్కడ కూర్చొని మాట్లాడుకుంటారు, వాళ్ళ సమస్యలు మాట్లాడతారు, అవసరమైతే మీడియాకు చెప్తారు. కానీ ఇప్పుడు దాన్ని కాలరాసే ప్రయత్నాలు మొదలుపెట్టింది. చిక్కడపల్లి పోలీసుల పర్మిషన్ తీసుకోవాలంట, వాళ్ళు పర్మిషన్ లెటర్ ఇస్తేనంట అప్పుడు హాల్ బుక్ చేస్తారట. దీని మీద కమ్యూనిస్టులు మాట్లాడాలి ముందు. ఇక కమ్యూనిస్ట్ భవనాన్ని పోలీసు వాళ్ళకి ఇచ్చిన తర్వాత మీరు పౌర హక్కుల కోసం ఎందుకు కొట్లాడతారు? మీరు ఆ పౌర హక్కుల కోసమే ఆ భవనం పనిచేయాలి తప్ప పౌర హక్కుల మీద ఆంక్షలు పెట్టినప్పుడు అసలు సిపిఐ, సిపిఎం వీళ్ళంతా ఎక్కడ పోయినరు? ఈ పౌర హక్కుల నేతలంతా ఎట్టిపోయినరు? ఇది చాలా సీరియస్ ఇష్యూ. లేకపోతే దీనికి ప్రజాపాలన అని పేరు తీసేయండి. ఈ పాలనకు పేరు తీసేసి మేము కూడా నిరంకుశలమే, మేము కూడా హిట్లర్లమే, మేము కూడా ఏదైనా పీడిత ప్రజల గొంతు వినిపించనీయం, పీడిత ప్రజలు ఎవరు బయటకు వచ్చి మాట్లాడకూడదు, వాళ్ళ తరఫున కూడా ఎవరు మాట్లాడకూడదు అని చెప్పి మీరే పిలిపియండి. తొక్కేస్తామని చెప్పి, అనిచేస్తామని చెప్పి. ప్రతిపక్షం ఉన్నప్పుడేమో అందరి హక్కులకు మేమే బాధ్యులమని చెప్పిండ్రు, అందరి హక్కులకు మేమే గ్యారంటీ అన్నారు. ఇప్పుడు వచ్చి ఒక్కొక్కరు హక్కును కాల రాసుకుంటూ వస్తున్నారు. జర్నలిస్టుల మీద దాడులు చూసినాం ఉస్మాన్ యూనివర్సిటీలో, జర్నలిస్టులని ఈడ్చుకపోయిన వీడియోలు చూసినాం మనం. పోలీసులు ఇప్పుడు ఏకంగా సుందర విజ్ఞాన కేంద్రం మీద పోలీసుల పంజా విసురుతున్నారు. పోలీసులు ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైనరు. వాళ్ళ పర్మిషన్ ఉంటే తప్ప పెట్టకూడదనే సిద్ధాంతానికి వచ్చారంటే నాకు తెలిసి మావోయిస్టు ప్రబలంగా ఉన్నప్పుడు కూడా ఇట్లా నిర్ణయాలు తీసుకోవాలి అప్పుడు ప్రభుత్వాలు. మావోయిస్టు ప్రబలంగా ఉండి సమాజంలో మార్పు కోసం ప్రయత్నం చేస్తూనే సమాజంలో చీడపురుగులు ఏరేస్తున్న టైంలో కూడా కనీసం ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఏ ప్రభుత్వం కూడా సాహసించలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం సాహసించింది. దీన్ని ఇప్పుడే తిప్పుకోవకపోతే రేపు ఎవరైనా ఇంట్లోకి వెళ్ళి బయటికి రావాలంటే పోలీస్ పర్మిషన్ కావాలి, నలుగురు కూర్చొని మాట్లాడాలంటే పోలీస్ పర్మిషన్ కావాలి, రాత్రి 7 తర్వాత బయట తిరగాలంటే పోలీస్ పర్మిషన్ కావాలి. అట్లాంటి సిచ్యువేషన్కి వస్తామేమో అనిపిస్తుంది. లేకపోతే ఏంది ఇది? సుందర విజ్ఞాన కేంద్రం ఏమన్నా ప్రభుత్వం జాగీరా? అది ప్రజలది, ప్రజలు కూర్చొని మాట్లాడుకుంటారు. దీని మీద ఆర్ నారాయణమూర్తి లాంటి వాళ్ళు మాట్లాడాలి. పాపం ఆయన ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్లో ఉన్నారు. కానీ ఆర్ నారాయణమూర్తి గారు చాలాసార్లు సభలు పెట్టింది. దానిలో కౌలు రైతులు చాలాసార్లు మీటింగ్ పెట్టినారు, రైతులు చాలాసార్లు మీటింగ్ పెట్టుకున్నారు. దీని మీద ఎస్ఎఫ్ఐ లాంటి విద్యార్థి సంఘాలు కూడా రెస్పాన్స్ కావాల్సిన అవసరం ఉంది. వాళ్ళు మాత్రమే కాదు, అందరూ మాట్లాడాలి. సుందర విజ్ఞాన కేంద్రం పోలీసుల పర్మిషన్ ఎందుకండి? సుందర విజ్ఞాన కేంద్రం అందరిది, ప్రజలది. అది అడేమి ఎప్పుడు అసాంఘిక కార్యక్రమాలు జరగలేదే. అంటే ముందే తెలుసుకోవాలి, పోలీసులు ముందే తెలుసుకొని ప్రభుత్వానికి చెప్పాలి. అంత భయం ఎందుకు ప్రభుత్వానికి? సుందర విజ్ఞాన కేంద్రంలో ఎవరో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుకోవడానికి అది ప్రభుత్వానికి ముందే తెలవాల్సిన అవసరం ఏముంది? అంత భయం ఉందా ప్రభుత్వానికి? మీరు ప్రజాప్రభుత్వము, ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వము, ప్రజలకు భయపడితే ఇంకెట్లా మీరు? దీని మీద సీరియస్గా కోన రామనాథ్ సార్ లాంటి వాళ్ళు మాట్లాడాలి, ప్రొఫెసర్ హరగోపాల్ సార్ లాంటి వాళ్ళు మాట్లాడాలి. ఒకసారి వీళ్ళతో కూడా మనం మాట్లాడదాం. అసలు వీళ్ళేం చెప్తారు? బాలరాజు గారు వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు, తర్వాత ఆతరం భుజంగరావు గారు ఉన్నారు ప్రెసిడెంట్గా. దీని మీద ఉన్న నెంబర్ ఫోన్ చేస్తే బహుశా వాళ్ళు కూడా మాట్లాడచ్చు. హలో సార్. సార్ భుజంగరావు గారా? హలో సార్, నమస్తే సార్. సార్ నేను శివారెడ్డి సార్, జర్నలిస్ట్ మాట్లాడుతున్నా సిగ్నల్ టీవీ నుంచి. సార్ మీది ఒక లెటర్ చూస్తున్నా సార్, డీజీపీ గారికి పెట్టారు మీరు లెటరు. ఈ చిక్కడపల్లి పోలీసుల పర్మిషన్ లేని సుందర విజ్ఞాన కేంద్రంలో కనీసం పర్మిషన్ కావాలంటున్నారు, పోలీసుల పర్మిషన్ అని మీరు పెట్టిన లెటర్ ఇది. బాలగోపాల్ సార్ సంబంధించిన మీటింగ్ పెట్టాలంటే ఏం సార్ అది? ఆ లేఖ పెట్టారు కదా మీరు, డీజీపీకి లేఖ రాసినారు కదా, దాని మీద మీ స్పందన ఏంటి సార్? దాని మీద స్పందన ఏమైందంటే ఒక విషయం అండి, ఒక సమావేశాలు కూడా ఇండోర్ మీటింగ్లకు వర్ధంతి సభ పెట్టాలని అనుకున్నాం. అన్నప్పుడు యజమాని ఏమనుకున్నారంటే, సార్ మాకు సిటీ నుంచి ఆర్డర్స్ వచ్చి ఏది ఉన్నా మా పోలీస్ అనుమతులు ఉంటేనే మీరు అనుమతులు అని చెప్పడం జరిగింది. అయితే అది ఆ విధానం కరెక్ట్ కాదు. వాళ్ళ మన తెలంగాణలో ఇండోర్ సమావేశాలు కానీ వర్ధంతులకు కానీ మీరు పర్మిషన్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు.
ప్రతిపక్షాలు కూడా మీరు పైన మాట్లాడే విషయమే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడ జరిగిందండి. వివిధ ప్రభుత్వ సంఘాలు ఉంటాయి, కార్మిక సంఘాలు ఉంటాయి, విద్యార్థి సంఘాలు ఉంటాయి. ఇవాళ ఇలాంటి మాట్లాడేటువంటివి కూడా మీరు అన్ని చెప్పకుండానే నిషేధించడం సరైనది కాదు అని కోణంలోకి వర్గాలకు జరిగింది. మీకు ఇంకో విషయం పూర్తిగా తెలవాలంటే జీవన్ కుమార్ గారు అంటారంటే మాకు 2 వర్షాల బాధ్యత మన హైదరాబాద్ లో వాటితో మాట్లాడతారు. ఆ నెంబర్ అయితే పంపండి సార్, మాట్లాడతాను నేను. ఎందుకు సార్ అది కమ్యూనిస్టు పార్టీలోనే ఉంటుంది కదా, అది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్లో, కమ్యూనిస్ట్ భవన్లోనే ఉంది కదా అది. అదే ఇవాళ కమ్యూనిస్ట్ భవన్ ఎప్పుడు మనకు ఏది మన హైదరాబాద్ లో కమ్యూనిస్ట్ భవన్ దాన్ని విజ్ఞాన కేంద్రం. అవును, విజ్ఞాన సుందరయ్య గారి పేరు మీద ఉంది కదా సార్. సుందరయ్య గారి పేరు మీదనే ఉంది, కానీ అది ఎప్పుడు సెక్షన్స్ మాకు రాలేదు. ఉన్న వాళ్ళతో సమావేశం. ఓకే, మీరు జీవన్ కుమార్ గారితో తెలుసు, ఇంకా మీకు పూర్తి వివరాలు తెలుసు. ఒకసారి నెంబర్ పెట్టండి సార్, మాట్లాడతాను నేను. ఓకేనండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఇప్పటివరకు ఎప్పుడు రాలేదంట అట్లాంటి సిచ్యువేషన్. ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నాము. సుందరయ్య గారి పేరు మీద ఉన్న భవనంలో ఈ ఆంక్షలు ఏందని వాళ్ళు కూడా పరిశాన్ అవుతున్నారు. మరి ఇది పోలీస్ డిపార్ట్మెంట్ చూసిన అత్యుత్సాహమా, లేకపోతే ప్రభుత్వమే పోలీసులకు ఫ్రీడమ్ ఇచ్చేసి మీ ఇష్టం అంటే ఏమని చెప్పిందా? ఇక తెలంగాణలో పౌర హక్కులకు దిక్కేవరు అనేది మాత్రం చాలా ఆందోళనకరంగా కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.